నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఊరే పండగ బందోబస్తును పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. ఆషాఢమాస ఆదివారం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని నల్లపోచమ్మ పెద్దమ్మ తల్లి ఆలయాలలో భక్తుల రద్దీ. అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని నైవేద్యాలు సమర్పించుకున్న భక్తులు. ఆదివారం సెలవు దినం కావడంతో మెండోరా మండలంలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన పర్యాటకులు. బాల్కొండ నియోజకవర్గంలో ఘనంగా ప్రభుత్వ సలహాదారులు బోధన ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు. నగరంలో ఊర పండుగ వేడుక అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. సిపి సాయి చైతన్య బందోబస్తును పర్యవేక్షించారు. పండుగ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియను సిపి సాయి చైతన్య క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఊరేగింపు నిర్వహించిన ప్రధాన ప్రాంతాలు, రద్దీ కూడళ్లు, ట్రాఫిక్ మళ్లింపు ప్రాంతాలు, పార్కింగ్ స్థలాలను సందర్శించి పోలీసు అధికారులు సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. భక్తుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ప్రతి సున్నిత ప్రాంతంలో పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. సిపి మాట్లాడుతూ పండుగకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారి భద్రతకు ప్రాధాన్యతనిచ్చామని సిపి పేర్కొన్నారు. పండుగ ప్రాంతమంతా సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగించాలని ఆదేశించామని తెలియజేశారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి తక్షణ చర్యలు తీసుకోవాలని కమిషనర్ స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ సంప్రదాయ ఊర పండుగ శుభాకాంక్షలు. ఇదే ఇవాళ మన సంప్రదాయం ప్రకారంగానే జిల్లా చౌరాస్తా దగ్గర నుంచి అన్ని విగ్రహాలు బయలుదేరడం జరిగినాయి. డిఫరెంట్ విగ్రహాలు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళే వాటికి కూడా డివైడ్ అయ్యి కొన్ని చోట్ల మనకి సరి గురించి ఇంతకుముందు ఎప్పుడు హడావిడి ఉంటుంది. దానికి కూడా ప్రత్యేకమైన ఏసీపీ నిజామాబాద్ ఆధ్వర్యంలో బందోబస్తు చేయడం, ఆఫీసర్ ఏసీపీ నిజామాబాద్ ఆధ్వర్యంలో బందోబస్తు చేసుకుని ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకెళ్తున్నారు. మనం ఇక్కడ సరి అనేది మన ఊర పండుగ అనేది ఎటువంటి రోగాలు అవన్నీ రాకుండా మనం అంతా భగవాన్ దేవతలు గ్రామదేవతలు ప్రార్థిస్తాం. అట్లానే దేవుడిని ఇప్పుడు వచ్చే కాలంలో కానీ ఎటువంటి మన నిజామాబాద్ ప్రజలకు ఎటువంటి అనారోగ్యం లేకుండా అందరూ సుఖంగా ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అట్లానే అందరినీ ప్రజలందరికీ దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుని క్షేమంగా మళ్ళీ ఇంటికి వెళ్ళేదానికి అన్ని ఏర్పాట్లు చేసాం. అనుగుణంగా పోలీసు యొక్క ఇన్స్ట్రక్షన్ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. ఆషాఢమాస ఆదివారం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని నల్లపోచమ్మ ఆలయంలో భక్తులు బార్లు తీరారు. పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకొని నైవేద్యాలు సమర్పించారు. నల్లపోచమ్మ ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం సర్వ సమాజ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం నుండే భక్తులు పోచమ్మ తల్లిని దర్శించుకొని బోనాలు, నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆషాఢ ఆదివారాల్లో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి నైవేద్యాలు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుందని వారు పేర్కొన్నారు. పోచమ్మ తల్లి ఆశీస్సులతో పట్టణ ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆర్మూర్ పట్టణంలో సర్వ సమాజ్ మరి 6 పంతల సంఘాల ఆధ్వర్యంలో సర్వ సమాజ్ అధ్యక్షులు మరియు సభ్యులు మరియు వివిధ సంఘాల 6 పంతల సంఘాల సభ్యులు వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఈ ఆషాఢ మాసం ముఖ్యంగా ప్రత్యేకమైన ఆదివారం రోజు అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. ఈరోజు సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పెద్ద కాపు వారి ఇంట్లో నైవేద్యాలు వండుకొని మహాలక్ష్మికి, పోచమ్మకు, పెద్దమ్మకు, ముత్యాలమ్మకు ఏదైతే ఆర్మూర్ పట్టణంలోని పక్క మన పొలిమేరలో ఉన్న దేవతలందరికీ మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వర్షాలు సమృద్ధిగా పడాలా, పంటలు బాగా పండాలా, రైతుల్ని మళ్ళా పంటల్ని, గేదెల్ని, ప్రజల్ని అందరూ కూడా సంక్షేమంగా మంచి ఆరోగ్యంగా ఉంచాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో అమ్మవారిని మొక్కులు కోరుకోవడం జరుగుతుంది. ఈ రోజు అనగా ఆషాఢం అనగా మా ఊరు మన ఆర్మూరు సర్వ సమాజ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు మాకు అందరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు సహకరించినటువంటి సర్వ సమాజ్ మెంబర్లు భక్తులందరికీ, ఆర్మూర్ భక్తులందరికీ నల్లపోచమ్మ ప్రతి సంవత్సరం దర్శనానికి వస్తాము. ఇక్కడ ప్రతి శని సండే చాలా పెద్దగా చేస్తారు. ఇక్కడ పెద్దగా ఉంటుంది. మేము ప్రతి ఇయర్ వస్తున్నాము. గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ దర్శనానికి వచ్చిస్తున్నాం. థ్యాంక్ యూ.
ఇక్కడ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ పట్టణానికి చెందిన సామాజిక సేవకుడు తులసికుమార్ పట్వారి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్, తులసి పట్వారి, గోపికృష్ణ పట్వారీలతో కలిసి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు స్నేహితులతో కలిసి మొక్కలు నాటాలని, భావితరాలకు ఉపయోగపడే సేవలు అందించాలని సూచించారు. యువతరానికి తులసి చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు ఉన్నారు. పట్టణ మరియు మండల ప్రజలకు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. ఈరోజు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పట్వార్ తులసి సామాజిక సేవకుల ఆధ్వర్యంలో ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా మీరు కూడా ప్రతి ఒక్కరూ ఒక మొక్కని నాటి ప్రతి మొక్క మన స్నేహితుడు అనే సందేశాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడడం భాగ్యస్వాములు కావాలని ఆర్మూర్ పోలీసు వారి విజ్ఞప్తి. ఆర్మూర్ పట్టణంలో ట్వైకాండో బెల్ట్ టెస్ట్ పోటీలలో గెలుపొందిన విజేతలకు సర్టిఫికేట్లను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్వైకాండో జిల్లా అధ్యక్షుడు ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై సర్టిఫికేట్లను అందించారు. ఈ సందర్భంగా ఈరవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ చిన్ననాటి నుండి లక్ష్యాన్ని నిర్దేశించుకొని లక్ష్యం వైపు అడుగులు వేయాలని సూచించారు. కరాటే నేర్చుకోవటం వల్ల పిల్లలకు మానసిక ధైర్యం ఏర్పడుతుందని అన్నారు. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలలో ఆర్మూర్ యువకులు రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ కరాటే భోజన ఫౌండేషన్ ప్రతినిధులు సురేష్, రామచందర్, శేఖర్, రమణ, నవీన్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర స్థాయి సెలక్షన్ కు వచ్చేసినటువంటి అధ్యక్షులకు, ఈఆర్ ఫౌండేషన్ సభ్యులందరికీ నమస్కారం తెలుపుకుంటూ వాళ్ళు ధైర్యంగా మాకు పంపించి మేలు చేస్తున్నారు. ఇంకా వాళ్ళు ధైర్యంగా పంపించండి, మేము వారిని బాధ్యతగా చూసుకుంటాం. టోర్నమెంట్ లో కూడా కొందరికి జరగడానికి కూడా జరుగుతాయి, భయపడవలసిన అవసరం లేదు. ఏంటంటే మన నేషనల్ ఓపెన్ నేషనల్ లో ఒక అబ్బాయికి చేతిరిగింది. మామూలే, యుద్ధం పోయినప్పుడు దెబ్బలు తగులుతాయి, మామూలే. అవన్నీ భయపడకుండా ఫ్రీగా పంపండి. మీరు అందరు కూడా మంచి భావి భారత పౌరులు కావాలా, అందరు ఇట్లనే చెప్తారు. కానీ మీరు మీ మైండ్ లా ఒక గోల్ పెట్టుకోండి. ఇది మంచి మీకు ఇన్స్పిరేషన్. పిల్లలందరూ కూడా ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, పెద్దగా అయిన తర్వాత ఒక సార్ వచ్చి మాట్లాడిందని మాత్రం మీకు తెలుస్తుంది. అప్పుడు ఏమనుకోండి అంటే మీ గురు భోజన సార్ని ఎప్పుడు కూడా మర్చిపోకండి. మీ బ్రెయిన్ షార్ప్ కావడానికి, మీరు మంచి చదువుకోవడానికి, కాన్సన్ట్రేషన్ చేయడానికి, మీ లైఫ్ బాగుండడానికి ఇదంతా యూజ్ అవుతుంది. అట్లాగే మీ పేరెంట్స్ కి, మీ తల్లిదండ్రులకు ఎంతో కష్టపడి ఇక్కడ పంపిస్తున్నారు. మీ ఇక్కడికి పంపిస్తున్నారంటే దెబ్బలు తగులుతాయి, అది తగులుతాను భయపడకుండా పంపిస్తున్నారు. చూడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ కి నేను కంగ్రాచులేషన్ చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు ధైర్యంగా మిమ్మల్ని పంపిస్తున్నారంటే మీరు ఇండిపెండెంట్ గా ఎవరున్నా లేకపోయినా ఈ సొసైటీని గట్టిగా కీల్చుకొని ముందుకు పోవాల్సిన బాధ్యత ఫ్యూచర్ లో ఎదురైతే మీకు. కాబట్టి ఆ ధైర్యాన్ని మీ దాంట్లో నూరిపోస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని మినీ స్టేడియంలో గల ఓపెన్ జిమ్ లో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి చెత్త చెదారాన్ని, వ్యర్థాలను తొలగించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం గంట నినాదంతో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వాములై పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు నిశాంత్, ప్రశాంత్, రాజ్ కుమార్, శ్యామ్ సుందర్, వేణు, రాకేష్, ఎల్లయ్య, నరేందర్, రమేష్, రాహుల్, యాదగిరి తదితరులు ఉన్నారు. అభినందించాలనిపించింది. నాకు చాలా ఇంతకుముందు చూస్తే పరిస్థితి ఏదో ఘోరంగా ఉండే. చాలా పరిశుభ్రత, నీట్నెస్ పాటిస్తున్నారు. మీ స్వచ్ఛంద సంస్థ ఇంకా అభివృద్ధి చెంది ఇంకా కార్యక్రమాలు నీట్గా ఉంచాలని. ఇక్కడ ఎవరు మరి అంతా నీట్గా ఉంచారు. బట్ ఆర్మూర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మరి ఈరోజు నిజంగా చాలా బాగా చేయడం జరిగింది. చుట్టుపక్కల ఉండే మొక్కలు అలాంటివన్నీ క్లీన్ చేయడం జరిగింది. మరి ఇట్లా చేయడం వల్ల అందరు కూడా రెగ్యులర్గా గ్రౌండ్కి వచ్చి చేస్తూ ఉంటారు, ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళకు చేయడం చాలా ఆనందం సార్. ముఖ్యంగా మేము నిర్వహించే ఈ 65వ వారం కార్యక్రమంలో మా ఇక్కడ ఉన్న సభ్యులు, వాకర్స్ కానీ, యోగా సభ్యులు కానీ అందరూ రావడము, మాకు సహకరించడము చాలా ఆనందం అనిపించింది. ఇదే రకంగా మేము చేయడమే కాదు, మీరు కూడా ప్రతిరోజు వస్తుంటారు. కాబట్టి మీరు కొద్దిగా శుభ్రం చేసుకుంటే మన పరిసర ప్రాంతాలు చాలా శుభ్రంగా ఉంటాయి. ఇక్కడ అంటువ్యాధులు, దోమలు, ఈగలు రాకుండా కూడా పరిసర ప్రాంతాలు బాగుంటాయి. ఇదే రకంగా మేము కూడా మీకు తోడుగా ఉంటాం. మాకు కూడా కబురు పంపండి, మేము కూడా వస్తుంటాం. ఇదే రకంగా చేసి ఈ పరిసరాలను శుభ్రం చేసుకొని మన ఆర్మూర్ని శుభ్రమైన ఆర్మూర్గా చేసుకుందామని చెప్పేసి తెలియజేస్తూ ధన్యవాదాలు. ఆర్మూర్ పట్టణంలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో ఆషాఢ ఆదివారం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ముద్రా సంఘం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో పెద్దమ్మ తల్లి ఆశీస్సుల కోసం మొక్కులు చెల్లించి అమ్మవారి అనుగ్రహం పొందడం జరుగుతుందని భక్తులు తెలిపారు. ఈరోజు పెద్దమ్మ గుడి మన ఆర్మూర్ శివారాంలో గల అంకాపూర్ రోడ్డు గల డోబిగఢ్ వద్ద మన తాతల ముత్తాతల నుంచి గత కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈరోజు మన వనభోజనాలు, మన ఆకాడం వనభోజనాలు, లక్షల బోనాలు అనుకుంటా ఈరోజు మన వనభోజనాలు ఈ ఆదివారం రోజున మన పెద్దమ్మ గుడికి మరియు ఆర్మూర్ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు మరియు ముద్ర కుల సభ్యులు అందరూ పెద్ద ఎత్తున ఈరోజు ఆర్మూర్ పెద్దమ్మ గుడికి వచ్చి అందరూ నైవేద్యాలు సమర్పించుకొని ముక్కులు మరియు మేకపోతులతోటి మేక రాజులను తీసుకొచ్చి బలి ఇవ్వడం జరుగుతున్నది. ఈ గత కొన్ని మా తాత ముత్తాతల నుంచి మినిమం మాకు తెలియదు కానీ మినిమం ఒక 100-200 సంవత్సరాల నుంచి కార్యక్రమం జరుగుతున్నది. ఇది ప్రతి సంవత్సరము అతిపెద్ద పండుగగా గుర్తించి మా ముద్రాజ్ కులస్తులు కాకుండా అందరూ ప్రతి కులస్తులు మార్ములున్న సర్వసమాజ్ మరియు ఐక్య సమష్టి అని చెప్పి మొత్తం 16 కులాలకు సంబంధించిన గ్రామ ప్రజలందరూ మా ఆర్మూర్ పెద్దమ్మను దర్శించుకుంటారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీ హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం పదవి విరమణ చెందిన ఉద్యోగులను వారిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ ప్రతి శనివారం క్రమం తప్పకుండా జర్నలిస్ట్ కాలనీ హనుమాన్ ఆలయంలో సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయటం జరుగుతుందని తెలిపారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కాలనీ వాసులంతా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులు ఉన్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో మెండోర మండలంలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇటీవల కురిసిన వర్షాలతో ప్రాజెక్టులో సమృద్ధిగా నీరు చేరటంతో జలాశయం ప్రకృతి అందాలతో కనువిందు చేస్తుండగా జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల నుంచి సందర్శకులు పెద్ద ఎత్తున వచ్చి సందడి చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వచ్చిన పర్యాటకులు ప్రాజెక్టు పరిసరాల్లో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఫోటోలు, సెల్ఫీలు దిగారు. చిన్నారులు, యువత ఉత్సాహంగా గడుపుతుండగా ఆదివారం రోజంతా ప్రాజెక్టు ప్రాంతం సందర్శకులతో కలకలలాడింది. పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసులు, ప్రాజెక్టు భద్రతా సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించారు. ఎవరూ డ్యాం దిగువ ప్రాంతాలకు వెళ్లకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా సందర్శకులను అప్రమత్తం చేశారు. అధికారులు పర్యాటకులను భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని, సెల్ఫీల కోసం ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లవద్దని భద్రతా సిబ్బంది సూచనలను అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆదివారం పర్యాటకుల సందడితో పండగ వాతావరణాన్ని తలపించింది. బాల్కొండ మండల కేంద్రంలో ఆదివారం ప్రభుత్వ సలహాదారు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చాట్ల నరేష్, ప్రధాన కార్యదర్శి యూనుస్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు సయ్యద్ మజరుద్దీన్, ఇమ్రాన్, అన్వర్, రవి, పద్మారావు, రాజేందర్, మల్లేష్, సాయన్న తదితరులు పాల్గొన్నారు. మెండోర మండలంలోని పోచంపాడ్ గ్రామంలో వెలిసిన శ్రీ పోచమ్మ తల్లి ఆలయంలో ఆదివారం ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసం 3వ ఆదివారం కావడంతో గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో బోనాలు మోసుకొని ఆలయానికి చేరుకోవడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో కలకలలాడింది. భక్తులు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకొని కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, గ్రామ అభివృద్ధి కలగాలని ప్రార్థించారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయి పండగ వాతావరణం నెలకొంది. అనంతరం అనేక మంది భక్తులు ఆలయ పరిసరాల్లోనే వంటలు చేసుకొని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సామూహికంగా భోజనాలు చేసి ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుకున్నారు. భక్తుల రాకపోకలతో పోచంపాడ్ గ్రామం ఆదివారం రోజంతా భక్తి పారవశ్యంతో సందడిగా మారింది.
కమర్పల్లి మోత్తాడ్ మండలాల సరిహద్దులోని వరద కాల్వ తిమ్మాపూర్ బ్రిడ్జ్ వద్ద రివర్స్ పంపింగ్ ద్వారా నీరు ఎదురెక్కి పారుతున్న దృశ్యాన్ని చూసి ఆ ప్రాంత రైతాంగం తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తుందని కమర్పల్లి మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్ అన్నారు. ఈ సందర్భంగా మోత్తాడ్, కమర్పల్లి, వేల్పూర్ బీఆర్ఎస్ నాయకులు, రైతులంతా కలిసి కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి పూలతో కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించి నిధులు, నియామకాలతో పాటు నీళ్ల సమస్యను పరిష్కరించడానికి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును తలపెట్టారని, ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి ఇక్కడి రైతాంగ బాధలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగానే అధికారులతో సర్వే చేయించి రివర్స్ పంపింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చారని, దీనివల్ల ఏడాది పొడవునా వరద కాలువ నిండుగా ఉంటుందని, దీనివల్ల మెట్పల్లి, వేములవాడ, జగిత్యాల, బాల్కొండ పరిధిలోని రైతులు లిఫ్ట్ మోటార్లు పెట్టుకుని రబీ, ఖరీఫ్ 2 పంటలకు పుష్కలంగా నీరు వాడుకోగలిగారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం కూలిపోయింది, మోటార్లు కాలిపోయాయి అంటూ రివర్స్ పంపింగ్ చేయకుండా వరద కాలువను ఎండబెట్టారని అన్నారు. గత 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ నాయకులు చేసిన దుష్ప్రచారానికి ఇవాళ వరద కాలువలో పారుతున్న ఈ నీళ్లే చెంపపెట్టు అని అన్నారు. ఉమ్మడి పాలనలో వరద కాలువలో గ్రామానికి 1 అడుగు తూము మాత్రమే ఇస్తే తెలంగాణ వచ్చాక కేసీఆర్ మార్గదర్శకత్వంలో 3 నుండి 4 ఫీట్ల పెద్ద తూములు ఏర్పాటు చేసి వారం రోజుల్లో చెరువులు నిండేలా చేశామని గుర్తు చేశారు. వరద కాలువకు నీళ్లు ఎదురెళ్లుతున్నా ఈ సందర్భంగా వరద కాలువ తూములను తెరిచి వరద కాలువ ఆయకట్టు గ్రామాల చెరువులు తక్షణమే నింపాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని, రైతాంగ సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ఆయకట్టు రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కమర్పల్లి మోర్తాడ్ మండల సరిహద్దైనటువంటి పడుపో కినాల్ మీద ఈ తిమ్మాపూర్ బ్రిడ్జి వద్ద మరి ఇవాళ రైతులందరూ వచ్చి చూస్తే రివర్స్ పంపింగ్ ద్వారా నీళ్లు ఎదురెక్కడం అని అంటే మరి ఇవాళ రైతులు ఎంతో సంతోషంతో మరి కేసీఆర్ గారికి, ప్రాంత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి పూలతోటి పాలాభిషేకం చేసి ఇవాళ ఈ ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. పిల్ల కావచ్చు, కరిపిల్ల కావచ్చు, ఈ ప్రాంత రైతులు, ఈ ప్రాంత నాయకులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరి ప్రశాంత్ రెడ్డి గారిని చెప్పగానే రైతుల సమస్య అన్న మరి వాటర్ ఇస్తే ఒక పంట గట్టెక్కుతుంది అంటేనే ఇమ్మీడియట్ 24 hours లో పంపులు చాలు చేపించి పంటలు ఎండిపోకుండా మాకు రివర్స్ పంపింగ్ ఎప్పుడైతే చాలా అయిందో ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు 2 పంటలకు నీళ్లు అందించిన ఘనత కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రశాంత్ రెడ్డి గారు చేసినటువంటి కృషి వల్ల మరవలేనిది. 2023 డిసెంబర్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఆనాటి నుంచి మరి సాధారణుడికి సప్పుడెక్క ఉన్నట్టు మరి కాళేశ్వరం కూలిపోయింది, మోటార్లు కాలిపోయినాయి, మరి ప్రాంత రైతులు మోసం చేసిరని చెప్పేసి మరి 2.5 సంవత్సరాల నుంచి ఇవాళ గగ్గోలు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇవాళ ఏం సమాధానం చెప్తారని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. బాల్కొండలో మీరు ఎన్ని వేషాలు వేసినా ప్రశాంత్ రెడ్డిని గెలిపిస్తారు. మళ్ళీ ప్రజలు మేము ప్రశాంత్ అన్నకు ఎందుకు రుణపడి ఉన్నామంటే వరదకాలకు రివర్స్ పంపింగ్ ద్వారా ఎమ్మెల్యే సాబ్గా ప్రశాంత్ అన్న ఉండడం వల్లనే ఈ రివర్స్ పంపింగ్ కు అప్పుడు అవకాశం వచ్చింది. ప్రశాంత్ రెడ్డి గారు చెప్పగానే కేసీఆర్ గారు దీనికి 3 పంపులు ఫిట్ చేసి వరదకాల ద్వారా SRS నింపడానికి ఒక మహాయజ్ఞంగా భావించి ప్రశాంత్ రెడ్డి గారు చేసిన సల్వకు ప్రశాంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి మా రైతుల తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ప్రభుత్వ సలహాదారులు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి బర్త్డే సందర్భంగా వేల్పూర్ మండల అధ్యక్షుడు రంగు అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో మండల పార్టీ కార్యాలయంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రంగు అనిల్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని, ఈ సందర్భంగా వారు ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ ప్రజాక్షేత్రంలో వారి సేవలు చేయాలని కోరుకుంటున్నామని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఒకరికొకరు స్వీట్లు పంపిణీ చేసుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన గ్రామశాఖ అధ్యక్షులతో పాటు వివిధ హోదాలో ఉన్న నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని లక్కోర గ్రామంలో గ్రామ దేవతలకు బట్టు సంఘం గ్రామస్తులు, మహిళలు గ్రామంలోని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలతో నైవేద్యాలు సమర్పించారు. వర్షాలు సకాలంలో కురవాలని, గ్రామంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉంటూ పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ డప్పు వాయిద్యాలు, డీజే పాటలతో, వల గొడుగులతో లక్కోర గ్రామంలోని ఇంటికొకరు మహిళలు బోనాలతో వచ్చి గ్రామంలోని నలుమూలలో ఉన్న గ్రామ దేవతలకు బోనాలు, నైవేద్యాలను సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ గంగాపుత్ర రిటైర్డ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉట్నూరు సుభాష్, గ్రామ సర్పంచ్ దాసరి అపర్ణారాజు, వేల్పూర్ సొసైటీ వైస్ చైర్మన్
చైర్మన్ బైరి శ్రీధర్, ఉప సర్పంచ్ ఆత్మారాం, హెడ్ కానిస్టేబుల్ చాదల మనోహర్ రావు, సంఘం సభ్యులు బట్టు నరేందర్, బట్టు శంకర్, బట్టు జంగయ్య, బట్టు లక్ష్మణ్, మాడవీటి ప్రదీప్ కుమార్, బట్టు సాయన్న, బుజ్జి, బట్టు రామకృష్ణ, మండలం సాయిలు, ఆర్ఎన్బి సాయిలు, మిట్టపల్లి సాయిలు, మిట్టపల్లి చిన్న సాయిలు, గ్రామ ప్రజలు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, నిజామాబాద్ జిల్లా అధికార ప్రతినిధి గడ్డం నర్సారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులతో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకోవడం జరిగిందని అన్నారు. జిల్లా సీనియర్ నాయకులు ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ ప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు, వాడి గ్రామ కాంగ్రెస్ నాయకులు, ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వనభోజనాల కార్యక్రమంలో పడగల్ గ్రామానికి చెందిన ఉత్తూరు శ్రీనివాస్కు రాష్ట్ర పబ్లిక్ రిలేషన్ వైస్ చైర్మన్గా నియామక పత్రం రాష్ట్ర గజవాడ హనుమంతరావు పోల సుధాకర్ రాష్ట్ర కార్యదర్శి అందజేశారు. సభనుద్దేశించి నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఉత్తూరు శ్రీనివాస్ మాట్లాడుతూ నాకు ఈ బాధ్యతను అప్పగించిన జిల్లా కార్యవర్గానికి, రాష్ట్ర కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేశారు. సంఘం సేవకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎనిశెట్టి లక్ష్మయ్య, పోల మధుకర్, రాష్ట్ర రాజకీయ వైస్ చైర్మన్ నరాల తుకారం, కార్యదర్శి ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు తమ్మి శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు నోముల సతీష్, వేల్పూర్ మండల అధ్యక్షుడు లాభిశెట్టి భానుచందర్, మండల కార్యదర్శి పుత్తూరు ధరి, నోముల రాజ్ కుమార్, ఎర్ర శ్రీనివాస్, నోముల శరత్, నోముల నరేందర్ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సుదర్శన్ రెడ్డి ఆయురారోగ్యాలు, దీర్ఘాయుషు కోరుతూ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ చైర్మన్ బొద్రేస్వామి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం సుదర్శన్ రెడ్డి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదినానికి ఇంత పెద్ద ఎత్తున భీమ్గల్ మండలంలో కానీ, పట్టణంలో కానీ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన మా సర్పంచులు కానీ, ఉప సర్పంచులు కానీ, కౌన్సిలర్ కానీ, చైర్మన్ కానీ అందరికీ సుదర్శన్ రెడ్డి సార్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఎందుకంటే ఆయన ఇంకా భీమ్గల్ లక్ష్మీ నరసింహస్వామి అష్ట ఐశ్వర్య ఆరోగ్యంతో ఇంకా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మా నిజామాబాద్ డిస్టిక్ మంత్రి పదవి ఆయనతో రావాలని ఆ భగవంతుని వేడుకుంటూ భీమ్గల్ మండలంలోని మెండోరాలో ఆదివారం ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. ఆషాఢ మాసం ఆదివారాన్ని పురస్కరించుకొని బోనాల పండుగ సందర్భంగా గ్రామం నలువైపులా కొలువై ఉన్న గ్రామ దేవతలకు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు, బలి ప్రదానం చేపట్టారు. గ్రామ దేవతలైన పెద్ద పోచమ్మ, పెద్దమ్మ తల్లి, 5 చేతుల పోచమ్మ, మహాలక్ష్మి అమ్మవారు, తాతాయి అమ్మవారు, నల్ల పోచమ్మ అమ్మవారు, మత్తడి పోచమ్మ, ముత్యాలమ్మ ఇలా అందరూ గ్రామ దేవతలకు బోనాల పండుగ సందర్భంగా బోనాలు సమర్పించి నైవేద్యం, మేకలు, కోళ్లు బలి ప్రదానం చేయడం ద్వారా గ్రామంలో పాడి పంటలు బాగా పండాలని, అంటువ్యాధులు ప్రబలకుండా, అరాచకాలు జరగకుండా చూడాలని ప్రార్థిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ పెద్దలు, కుల సంఘాల పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అంటువ్యాధుల నుండి కాపాడాలని, వర్షాలు కురిసి పాడి పంటలు పండాలని పూజలను నిర్వహించారు. తరాలు మారినా తరగని నిధి, యుగాలు మారినా వెలకట్టలేనిది, కాలం మారినా దూరాలు పెరిగిన స్వచ్ఛమైనది, మాటల కందని భావం, మనసులను కలిపే బంధం, నేటి కాలంలో ఒకరికొకరు తోడుగా నిలిచేది, కులాలు ఎరుగదు, మతాలు రుచి చూడదు, శ్వాస ధ్యాస అన్నిటిలో శాశ్వతంగా నిలిచేది స్నేహం. ఇలాంటి స్నేహితుల దినోత్సవం సందర్భంగా జగన్పల్లి మండలంలో పలువురు స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ముఖ్యంగా మహిళా మనులు అనునిత్యం కుటుంబ బరువు బాధ్యతలతో ప్రయాణిస్తూ గజిబిజి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే
స్వామివారు దైవభక్తి చింతనలో మమేకమై సాగుతూ ఉంటారు. ముఖ్యంగా వివిధ గ్రామాల్లోని మహిళామణులు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సేవా కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఒకరికొకరు పరిచయమై స్నేహితులుగా మారి ఒకరి యోగక్షేమంలో ఒకరు ప్రతినిత్యం తెలుసుకొని మనసులో కల్మషం లేని స్నేహితులుగా సాగుతున్నారు. వారి స్నేహానికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఆ దేవదేవుని తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవలో పాల్గొని భక్తి మార్గంలో నడుస్తూ స్నేహితుల విలువను విస్మరించకుండా ఆదివారం నాడు స్నేహితుల దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో రమ్య, లావణ్య, ప్రియ, భాగ్య, పూజిత, రాణి, మమత, అరుణ, సుధా, నీలిమ, సుకన్య తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 3వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాక్లూర్ 33/11 kV సబ్ స్టేషన్ వద్ద విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. విద్యుత్ సరఫరా, బిల్లింగ్, కొత్త కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్లు, తక్కువ వోల్టేజ్ లైన్ లోపాలు లేదా ఇతర విద్యుత్ సంబంధిత సమస్యలు ఉన్న వినియోగదారులు ఈ వేదికకు హాజరై తమ సమస్యలను నేరుగా అధికారులకు తెలియజేసి పరిష్కారం పొందవచ్చునని సూచించారు. ఉమ్మడి నందిపేట్, మాక్లూర్ మండలాల పరిధిలోని విద్యుత్ వినియోగదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు నందిపేట్ సబ్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారి అశోక్ తెలిపారు. మాక్లూరు విద్యుత్ వినియోగదారులందరికీ నా యొక్క నమస్కారం. నా పేరు అశోక్. నేను ఏడీ నందిపేటగా విధులు నిర్వహిస్తున్నాను. తేదీ 3వ తారీఖు 8వ నెల 2026 సోమవారం రోజు మాక్లూర్ సబ్స్టేషన్ వద్ద విద్యుత్ వినియోగదారుల యొక్క సమస్యల పరిష్కార వేదిక ప్రోగ్రాం జరుగుతున్నది. ఈ ప్రోగ్రాం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. విద్యుత్ వినియోగదారులు తమకు ఏమైనా విద్యుత్ పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా, అంటే ట్రాన్స్ఫార్మర్ పరంగా కానీ, లైన్ల పరంగా కానీ, బిల్లుల పరంగా కానీ ఎటువంటి విద్యుత్ సమస్యలున్నా మీరు వచ్చి మీ యొక్క సమస్యలను విన్నవించుకొని తగిన పరిష్కారం పొందగలరని నేను వినియోగదారులందరికీ నమస్కరించి చెప్తున్నాను. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడు ఉపయోగించుకోవాలని నేను కోరుచున్నాను. అందరికీ ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఊర పండగ బందోబస్తును పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. ఆషాఢమాస ఆదివారం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని నల్లపోచమ్మ, పెద్దమ్మ తల్లి ఆలయాలలో భక్తుల రద్దీ. అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని నైవేద్యాలు సమర్పించుకున్న భక్తులు. ఆదివారం సెలవు దినం కావడంతో మెండోరా మండలంలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన పర్యాటకులు. బాల్కొండ నియోజకవర్గంలో ఘనంగా ప్రభుత్వ సలహాదారులు, బోధన ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.